వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమతో మీ ప్రియ. ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వ్లాగ్స్ మీద మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయటం మర్చిపోకండి. ఈరోజు వ్లాగ్స్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చూస్తుంది విజయవాడలో ఉన్న బీసెంట్ రోడ్. మంగళగిరి, గుంటూరు, విజయవాడలో లొకేట్ అయి ఉన్న పీపుల్కి అసలు దీని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. నాలాంటి షాపింగ్ పిచ్ ఉన్న అమ్మాయిలకైతే ఇది ఒక ఫేవరెట్ ప్లేస్ అని చెప్పేయచ్చు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి చార్మినార్ దగ్గర ఉన్న స్ట్రీట్ షాపింగ్ ఎంత ఫేమసో, మా విజయవాడ, మంగళగిరి, గుంటూరు అమ్మాయిలకి అసలు బీసెంట్ రోడ్ అన్నది ఒక ఫేవరెట్ స్పాట్ అని చెప్పేయచ్చు. ఏంటి అమ్మాయి బీసెంట్ రోడ్ గురించి తెగ ఎత్తేసి చెప్పేస్తుంది అనుకుంటున్నారా? నిజమండి బాబు. ఈ బీసెంట్ రోడ్లో ప్రతి ఒక్క జనరల్కి సంబంధించిన షాపింగ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో అవైలబుల్గా ఉంటాయి. నాకు ఇక్కడ క్లిప్స్ చాలా బాగా నచ్చాయి. చాలా రీజనబుల్గా ఉన్నాయి కంపేర్ టు మార్కెట్. వీళ్ళ దగ్గర ప్రొడక్ట్ చాలా బాగుంది అండ్ ప్రైస్ వచ్చేసరికి చాలా రీజనబుల్గా ఉంది. అండ్ షాప్ చూడటానికి చిన్నగా ఉంది కదా, మనకి ఏదైనా ప్రొడక్ట్ కావాలంటే వాళ్ళు లోపల నుంచి తీసుకొచ్చి ఇస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ షాప్ వాళ్ళ దగ్గర మేకప్ ప్రొడక్ట్స్ మొత్తం అవైలబుల్గా ఉన్నాయి, ఫ్యాన్సీ ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ నెయిల్ పాలిష్, రబ్బర్ బ్యాండ్స్, చైన్స్, ఎవ్రీథింగ్. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఏ టాప్ అయినా 500 రూపీస్ అంట. బట్ నాకంత వర్త్ అనిపించలేదు అండ్ నాకు క్లాత్ క్వాలిటీ నచ్చలేదు. సో నేను తీసుకుందాం అనుకున్నాను, బట్ క్లాత్ బాగుంటే కన్ఫర్మ్గా తీసుకునేదాన్ని. సరే ఇది చూడు, ఈ కలర్ బాగుంది. పోనీ చూడు, ఇదిగో ఒకసారి ఇది చూడు. మీరు కొంచెం చెప్పండి, చూపించండి ఒకసారి. నాకు ఈ ఆంటీ స్మైల్ చాలా బాగా నచ్చింది. తను చేసే వర్క్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సేల్స్ చేస్తున్నారు. మనం చేసే వర్క్ మన మనసుకి నచ్చితే మనం కూడా ఇంతే హ్యాపీగా ఉంటాం కదా. కానీ ఈ డ్రెస్ బాగుంది చూడు, ఇది కూడా బాగానే. షాప్ పేరు ఎక్కడ ఉంది? యాక్చువల్లీ చెప్పాను కదా, వీళ్ళ దగ్గర బయట చిన్న చిన్న బండుల మీద అమ్ముతారు. బట్ మనకి ప్రోడక్ట్ కావాలంటే ఇలా మెయిన్ షాప్లోకి తీసుకొచ్చి ప్రొడక్ట్స్ని మనకి చూపించి సేల్ చేసుకుంటారు. బాగుంది. వీడియో కూడా చూడడానికి చాలా బాగుంది. వీడియోలో అది రియల్గా చూడడానికి బాగాలేదు. సరే అయితే వేరే చూడు. ఏంటో వీడియోలో ఒక రకంగా ఉంది, ఇటుగా చూడడానికి ఒక రకంగా. అదే వీడియోలో బాగుంది చూడడానికి. ఇది ఎంత చెప్పాలన్నా రేట్ కూడా 350 రూపీస్. బాగా నడుస్తుంది. ఇది కానీ పర్పుల్, ఎక్కువ పర్పుల్ పెడతాను, బాగా రన్నింగ్ అవుతుంది. ఇది ఇచ్చే రేట్ చెప్పు, తీసుకోవచ్చు. నీకు అది ఫిక్సా? ఒకటేనా? ఓకే. ఇబ్బంది పడుతుంది. నా ఆఫీస్కి వేసుకెళ్ళాలి బ్యాగ్. మీ విజయవాడలోనే జాబ్, కాకపోతే మళ్ళీ వస్తా అన్నా అని. ఓకేనా? బాగానే ఉంటే ఓకే. నేనేం రాను. అంకుల్ ఎన్ని కావాలి అంటున్నారు? 150 అంట. చెప్పండి, ఇచ్చే రేట్ చెప్పండి. నాకేమంత అనిపించా. ఇది బాగుంది, అది బాగుందిలే.
రెండిట్లో ఏదో ఒకటి తీసుకో. రెండు తీసుకుంటా. అది చూసి తీసుకో. అందట్లేదా ఉండొద్దా వంగడానికి? బ్లాక్ బాగుంది. నేను కష్టపడ కింద పెట్టు, పక్క సర్దుకోండి. అందరూ ఎక్కువగా మ్యాక్సిమం ఇది తీసుకుంటారు కానీ అదే బాగుంటుంది. 100 ఇమ్మంటున్నారా ఆంటీ? చూడు ఇంకేమైనా పోయి చూస్తానంటే చాలా అడుగు అక్కని. ఇంకా సరే సూపర్ సూపర్ సూపర్. చాలా మంది అది నువ్వు పట్టుకొని చూపి. ఇది సెట్ ఆఫ్ పీపుల్స్ వస్తారు కదా, వాళ్ళకి బాగుంటుంది. ఇది కూడా బాగుంది, మా మమ్మీకి ఇష్టం. ఇవి బాగుంటాయి. అయితే సింగిల్ పీస్ అని 20ఏనా? 6 తీసుకుంటే తగ్గుతాయంట. అది ఆంటీ అడ్రస్ చెప్తున్నారు. ఆంటీ అడ్రస్ చెప్తారా? రోడ్ చేపల మార్కెట్ కళామందిర్ సైడ్. ఓకే తీసుకో. మంచి చాలే. స్కాన్ చేసావా? ఇప్పుడు తీసుకున్నా. వచ్చింది. చూసి మీరు కొనుక్కుంటారండి, మొత్తం కొనేసుకోండి. అసలు ఇక్కడ సీరియల్ కప్పులు బాగున్నాయి. చెప్పు ఎట్లా ఉందంటే అచ్చ ఒక లెటర్ నీది చూపిస్తున్నట్టుంది. ఇంక వర్షం పడుతుంది త్వరగా కానీ బానే ఉంది. తెలుగు అర్థమవుతుంది కదా అంత ఇదిగా? లేదు తెలుగు అర్థమైంది. కస్టమర్కి ఆ సెట్ మొత్తం ఒక్కొక్కటేనా? సెట్ అంటే 4 అని, అదే 3 అని. యూట్యూబ్ ఛానల్ ఇదేంటి అటు ఇటు చిక్కు దీన్ని మీరు ఫిక్స్ చేసుకుంటారు కదా, అవి రావాలి. మీరు చేస్తే వచ్చేస్తాయి. మనం షాపింగ్ చేస్తున్న టైంలో లైక్ నాట్ ఓన్లీ స్ట్రీట్ షాపింగ్, ఎలాంటి షాపింగ్ చేస్తున్నా ఆ ప్రోడక్ట్ని 3-4 టైమ్స్ మనం చెక్ చేసుకోవాలి. అండ్ కొన్ని ప్రొడక్ట్స్ ఏంటంటే లైట్కి రిఫ్లెక్షన్కి చాలా అందంగా కనిపిస్తుంది, బట్ మనం బయటకు వచ్చి చూసిన తర్వాత మనం లోపల చూసిన దానికి బయట చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. స్ట్రీట్ షాపింగ్ చేస్తున్న టైంలో అన్ని ప్రొడక్ట్స్ రీజనబుల్గా ఏం రావు. కొన్ని ప్రొడక్ట్స్ ఆ ప్రొడక్ట్ క్వాలిటీ కన్నా కూడా ఎక్కువ ప్రైజెస్ చెప్తూ ఉంటారు. సో మీరు పర్చేస్ చేస్తున్న టైంలో ఒకసారి ఆలోచించుకొని మీకు ఓకే అనుకుంటేనే పర్చేస్ చేసుకోండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళకి చాలా యూనిటీ ఉంది. అండ్ ద వే ఆఫ్ ది ట్రీటింగ్ కస్టమర్ ఇస్ టూ గుడ్. ఈ షాపింగ్లో ఉన్నంత వరకు నాకు చాలా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ కనిపించింది. ఒక షాప్లో ఏదైనా ప్రోడక్ట్ లేకపోతే వాళ్ళు నెక్స్ట్ వేరే షాప్ వాళ్ళకి రిఫర్ చేస్తున్నారు. ఇంత యూనిటీగా ఉండటం వల్లేనేమో మేబీ వీళ్ళు ఇంత ఫ్రెండ్లీగా, ఇంత హ్యాపీగా, అసలు చూడండి మీకు అర్థమవుతుంది ఎంత హ్యాపీగా ఉన్నారో. మనం ఇలాంటి స్ట్రీట్ షాపింగ్ చేస్తున్నప్పుడు మస్ట్ అండ్ షుడ్గా మనకి తెలియాల్సింది బేరాలు ఆడటం. చాలామంది ఏంటో బేరాలు ఆడటానికి మొహమాట పడిపోతూ ఉంటారు. మీలో ఎవరికైనా బేరాలు అడగటం రాకపోతే మన తేజుని అడగండి, ఆన్లైన్లో స్పెషల్గా క్లాసెస్ తీసుకునిద్ది. అండ్ ప్రోడక్ట్ క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసుకోండి. మనం పెట్టే ₹1 అయినా మనం కొన్నదానికి సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా, అప్పుడే మనం చాలా హ్యాపీగా ఉంటాం. అండ్ ఒక ప్రోడక్ట్ తీసుకున్నామని ఒక హ్యాపీనెస్ వచ్చేస్తుంది. ఎందుకంటే డబ్బులేం ఊరికే రావు.
ఇక్కడ మీరు బ్యాంగిల్స్ చూస్తున్నారు కదా, నాకు ఇవి చాలా 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 బాగా నచ్చాయి. చాలా అసలు ఆ క్వాలిటీకి తను చెప్పిన ప్రైస్ చాలా తక్కువ. బట్ నేను ఎందుకో తీసుకోలేదు. నాకు ఇప్పటికీ స్టిల్ ఆ బ్యాంగిల్సే నా మైండ్లో రన్ అవుతున్నాయి. అండ్ ఈ అన్నయ్య చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు కస్టమర్ని. అంటే మనం ఎన్ని ప్రొడక్ట్స్ చూస్తున్నా పేషెన్స్గా చూపించే వాళ్ళు ఉంటే కస్టమర్కి ఇంకా బాగా పర్చేస్ చేసుకోవాలనిపిస్తుంది. అండ్ ద వే ఆఫ్ ద ట్రీటింగ్ కస్టమర్ ఇస్ టూ గుడ్. నాకు చాలా బాగా నచ్చింది స్ట్రీట్ మార్కెట్. అసలు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మీలో ఎంతమందికి ఇలాంటి స్ట్రీట్ షాపింగ్ అంటే ఇష్టం? అండ్ మన వ్లాగ్ మీద మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ప్రేమతో మీ ప్రియా.